వస్త్రం ధరించుకున్న వారముగా కనపడుతున్నాం. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. Yes, thanks, Amma. Thank you. ప్రార్థన చేద్దాం. మిక్కలుగా ప్రేమించిన మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయం కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలందరి కోసం వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిన ప్రోగ్రాం అంతటి కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జరగబోతున్న ఈ యొక్క సందేశం కోసం కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తద్వారా జరగబోయే సేవ అంతటి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయండి, మీ బిడ్డలందరినీ కనికరించండి, సహాయం చేయండి. మీరే సహాయం చేసి ఆదరించి బలపరచండి. ప్రతి వారి యొక్క అవసరత మీరు తీర్చము. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రకరకాల సమస్యల్లో మేము ఉన్నాం. ఈ సమస్యలన్నిటిలో ఉండి మీ యొక్క సేవను ఎలా చేయాలో, మమ్మల్ని మేము ఎలా సిద్ధపరచుకోవాలో, అనేకులను ఎలా సిద్ధపరచాలో మీరు మాకు సహాయం చేయండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో నూతన పద్ధతులు, నూతన మార్గాలు మేము వెతుక్కోవటానికి సహాయం చేయమని మీకును మీ కృపాస్తములకు సమర్పించుకుంటూ మరి సనత్ నగర్ యూఈజెఫ్ కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జోన్ వలన మరి నాయన ఆల్మోస్ట్ సిటీ అంతటికి గొప్ప సేవ మీరు జరిగించారు. బిడ్డల్ని వాడుకున్నారు, వాడుకోబోతున్నారని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జస్ట్ థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ గారు, మీ ఇంట్రడక్షన్ అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈరోజు కేవలం 5 అధ్యాయాలు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. బైబిల్స్ తెరిచి పెట్టండి. దయచేసి 5 అధ్యాయం మొత్తం చదవండి. 1 నిమిషం టైం తీసుకోండి. ప్లీజ్ గో త్రూ ద టోటల్ 5th chapter 2 Corinthians. Take 1 minute time to read entire chapter. ఆ మిగిలిన వచనాలు కూడా మీరు చదవాలని నేను ఆశపడుతున్నా. 1 minute టైంలో దయచేసి చదవండి, మీకు మనవి చేస్తున్నాను. ఈ 5వ అధ్యాయానికి నేను పెట్టిన పేరేంటంటే నిత్యత్వమునకు సిద్ధపడుట. నిత్యత్వమునకు సిద్ధపడుట. హౌ టు ప్రిపేర్ ఫర్ ఎటర్నిటీ. ఇందులో 4 విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిది, మొదటి 5 వచనాలు దేవుడు మనలను సిద్ధపరచుట. దేవుడు మనలను సిద్ధపరచుట. 6 నుంచి 10 వరకు మనలను మనము సిద్ధపరచుకుంటా. 11 నుంచి 15 వరకు మనము ఇతరులను సిద్ధపరచుట. 16 నుంచి చివరి దాకా సిద్ధపడటానికి పద్ధతులు లేక ఆయుధము.
వాట్ ఆర్ ద టూల్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ప్రిపరేషన్. కాబట్టి అల్టిమేట్ గా నిత్యత్వమునకు సిద్ధపడుట అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది దేవుడు సిద్ధపరిచాడు. ఈ ప్రసంగాలను లేక దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా చదువుతా ఉంటాను, దాంట్లో నుంచే పట్టుకొని వస్తాను. 5వ వచనం చూడండి. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించు. సిద్ధపరచు దేవుడు అనే అంశం ఎందుకు పేరు పెట్టానంటే 5వ వచనం ప్రకారం పెట్టాను. దేని నిమిత్తము? నిత్యత్వము నిమిత్తం. సిద్ధపరచు వాడు ఎవరు? దేవుడే. మరి ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించు. పరిశుద్ధ ఆత్మ యొక్క సంచకరువును మనకు, సంచకరువు అంటే గ్యారెంటీ. సో మీరు ఎప్పుడైతే దేవుని బిడ్డ అవుతారో అప్పుడు మీకు గ్యారెంటీ ఉన్నాయి. ఈ రోజున పరిశుద్ధాత్ముడు 2 పనులు చేస్తాడు. ఒకటి ముద్రిస్తాడు, హీఈస్ ఎ గ్యారెంటీ ఫర్ us, అండ్ స్టాంప్ వేస్తాడు. గ్యారెంటీ అంటే టోకెన్. ఏదైనా కొనుక్కున్నప్పుడు మనకు ఒక ముద్ర ఉంటుంది. భూమి మీద కూడా కొన్ని ఆస్తులు కొనుక్కున్నప్పుడు అందులో టోకెన్ అమౌంట్ ఇస్తారు. టోకెన్ అమౌంట్ ఇచ్చి సేల్ డీడ్ రాసుకుంటాం, సేల్ అగ్రిమెంట్ రాసుకుంటాం. సేల్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఇక దాన్ని ఎవరు మార్చరు. ఏ రేటు మీద ఫిక్స్ అయిందో ఆ రేటు మీద ఉంటుంది. కాబట్టి మనం పరలోకం యొక్క నివాసము గురించి కూడా మనం సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ సేల్ అగ్రిమెంట్ అంటే ఆ యేసు ప్రభు వారు చెప్పిన, నేను తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు చూశారు. ఆ అనేక నివాసములలో మనము సేల్ అగ్రిమెంట్ చేస్తున్నాం. దానికి పరిశుద్ధాత్ముడే మనకు టోకెన్, ఎవరు మార్చడానికి లేదు. తర్వాత పరిశుద్ధాత్ముడే మనకు స్టాంప్ వేశాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క సంచకరువుగాను, పరిశుద్ధాత్ముడు మనకు ఒక ముద్రగాను ఉండిపోయాడు. కాబట్టి మన నిత్యత్వం యొక్క సేల్ అగ్రిమెంట్ అది కొనుక్కున్న అగ్రిమెంట్ చాలా గొప్పది. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రక్షణ ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అనే మాటలో 3 మాటలు చెప్పాను నేను. ఒకటి, ఫాదర్ ప్లాన్డ్ ఇట్, సన్ పెయిడ్ ఫర్ ఇట్, హోలీ స్పిరిట్ ప్రొటెక్టింగ్ ఇట్, దట్ ఈస్ సాల్వేషన్. ఫాదర్ ప్లాన్ చేశాడు, కుమారుడైన యేసు ప్రభు వారు దానికి వెల చెల్లించాడు, పరిశుద్ధాత్ముడు దానిని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? సంచకరువుగా ఉండి ముద్ర వేసి కాపాడుతున్నాడు. ఇది మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వందనాలు చెల్లించాలి. మన నిత్యత్వపు సిద్ధపాటులో పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర చాలా గొప్పది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకు 3 పనులు చేస్తాడు. మారు మనసు పొందక ముందు పాపమును, తీర్పును, నీతిని ఒప్పిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. మారు మనసు పొందిన తర్వాత మనలో నివసిస్తాడు, నడిపిస్తాడు, నింపుతాడు. మరి పరిచర్యలో ఉన్నప్పుడు ఆత్మ ఫలము, ఆత్మ వరము, ఆత్మ పరిచర్యలు ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని 3 యాంగిల్లో చూస్తున్నాడు. మారు మనసు పొందేటప్పుడు, మారు మనసు పొందిన తర్వాత, సేవలో కొనసాగుతున్నాడు. కాబట్టి 3 మాటల్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట, మొదటి 5 వచనాల్లో నేను పెట్టిన పేరు సిద్ధపరచు దేవుడు. దేవుడు ఎక్కడి నుంచి సిద్ధపరుస్తున్నాడో చూడండి. మొదటిది 2వ వచనంలో చివరి భాగం ఏంటంటే, మూలుగుచున్నాం. ఈ శరీరంలో మూలుగుచున్నాం. మూలుగుచున్నాం అంటే నడవలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. చేతగాని తనము మూలుగుచా అంటే ఎవరు మూలుగుతారు అంటే, మంచం మీద పడుకుని మూలిగేవారు, వారికి వారు కూడా సహాయం చేసుకోలేని స్థితి. మూలుగుతం అంటే
నేను సహాయం చేసుకోలేను. ఇంకంతకన్నా నీచమైన స్థితి ఏంటంటే నా అవసరాన్ని కూడా నీకు చెప్పలేను. మాట చెప్పలేని స్థితిలో నేనున్నాను. ఆ మాట కూడా, నా అవసరం కూడా మూలుగు ద్వారా వినిపిస్తున్నాను. అది పాపి యొక్క స్థితి. నాకు నేను సహాయం చేసుకోలేను. నాకు సహాయం చెయ్యమని కూడా అడగలేను. ఇది నా పాప యొక్క స్థితి. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆ రోజున యేసు ప్రభువారు చెప్పిన మంచి సమరయుని కథ మీకు తెలుసు కదా. అందులో ప్రభు ఏం చెప్పాడు? ఆ దొంగల చేతిలో చిక్కిన సమరయుడు పాపం మూలుగుచున్నాడు. మన పరిస్థితిని మూలుగు స్థితి నుంచి పట్టుకున్నాడు దేవుడు. పట్టుకుని ఆ స్థితి. ఇంకా రెండో స్థితి ఏంటంటే, ఈ గుడారములో ఉన్న మనము, 3వ వచనం చూడండి, భారము మోసుకొని మూలుగుచున్నాము. మామూలుగా మూలగటం కాదు, భారం మోసుకొని మూలుగుతున్నాం. ఎంత బాధ అండి మంది. అసలే నక్క, దాని మీద తాటికా పడింది. మూలిగే నక్క మీద తాటికా పడిందంట, చూసారా? అట్లా ఎవడో ఈ మూలుగుతున్న పాపి మీద భారం పెట్టాడు. అప్పుడే ప్రభువారు చెప్పాడు కదా, యేసు ప్రభువారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారు అనలేదు. దయచేసి గమనించండి. ఈ స్థితి, మొదటిది మూలిగే స్థితి, 2 భారము మోసుకుంటూ మూలిగే స్థితి. 3వ స్థితి ఏంటంటే మర్త్యమైన స్థితి. మర్త్యం అంటే టెంపరరీ స్థితి. మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడి ప్రభు. సో తాత్కాలికమైన జీవితం, మూలిగే జీవితం, భారంతో మూలిగే జీవితాన్ని తండ్రి అయిన దేవుడు ప్రణాళిక చేసి, కుమారుడైన దేవుడు వెల చెల్లించి, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనల్ని కాపాడుతాడు. అది మొదటి 5 వచనం. కాబట్టి దేవాతి దేవుణ్ణి మనం స్తుతించాలి. నిన్ను సిద్ధపాటు చేయడానికి ఎంత ప్రణాళిక చేశాడు. ఈ రోజు నా ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలన్నా, గేట్ ప్రిపేర్ అవ్వాలన్నా ఎంత ప్రిపేర్ అవుతుంటాం మనం. ఆ కోచింగ్ ఇచ్చే వాళ్ళు అందరూ ఏమంటారంటే, మేము కొంచెం సహాయం చేస్తాం, మీరే బాధ్యులు అంటారు. ఫెయిల్ అయినా కూడా నువ్వే బాధ్యులు. కానీ దేవాతి దేవుడు, నువ్వు ఫెయిల్ అయినా కూడా నువ్వే బాధ్యులు అన్నాడు. నిన్ను కాపాడుటకు, నిన్ను నిర్దోషిగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన యేసు ప్రభు. నిర్దోషిగా నిలబెట్టుటకు శక్తి కలిగిన ప్రభు. ఇది మొదటి భాగం, దేవుడు మనలను సిద్ధపరచుట. 2వ భాగానికి వెళ్దాం. 6 నుంచి 10 వరకు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. ఎలారా ఇప్పుడు 2వ అంశం ఏంటంటే, మనం సిద్ధపడాలి. దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి తీసుకొని సిద్ధపరుస్తున్నాడో మొదటి భాగం అయిపోయింది. 2వ భాగము, మనము సిద్ధపడటానికి 3 పనులు ఉన్నాయి. మళ్ళీ ప్రతి దాంట్లో 3 ఉన్నాయి. 5 3 12 నేను ఇప్పుడు చెప్పాను. మొదటి దాంట్లో 3, మూలుగుట, భారంతో మూలుగుట, మత్స్యమైన జీవితాన్ని ప్రభు తీసుకొని సిద్ధపాటు ఆరంభించాడు. ఇప్పుడు 6 నుంచి 10 వరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ఎలా సిద్ధపరచుకోవాలట? మొదటిది, వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకోవచ్చున్నాం. డోంట్ గో బై సైట్ బట్ బై ఫెయిత్. విశ్వాసం మంచి ఉదాహరణ ఏంటంటే, లోతులాగా వెళ్ళదు. వెలుచూపు అంటే పైపైన చూస్తాం, లోపల చూడు. లోతు సొదొమ కుమారాన్ని పైపైన చూసి లోనకి వెళ్ళిపోయి లోతుగా చిక్కుకుపోయాడు. ఆయన పేరే లోతు. ఆయన లోతులో పడిపోయాడు. లోతు. వెలుచూపు వలన లోతు, విశ్వాసం వలన ఏది మనకు అందని దాన్ని వదిలేసి. కొంతమంది ఇప్పుడు ఉద్యోగాల దగ్గర, సీటుల దగ్గర, సీటు తెచ్చుకునే దగ్గర, ఉద్యోగాల దగ్గర, పెళ్లి దగ్గర అందని వాటి కోసం ప్రాకులాడతారు.
వెలుచూపు వలన కాదు. అబ్రహాం ఏం చేశాడు? నువ్వు మొదట తీసుకో, మిగిలిందే నాది, మిగిలిందే నాది. దేవుడు మన కోసం ఏర్పరిచినవి ఎవరు తీసుకోరు. దయచేసి టెన్షన్ పడి పరిగెత్తి ప్రాకులాడకండి. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోవాలి. రెండవది 9వ వచనం, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. రెండవది ఆయనకు ఇష్టలుగా జీవించడం. మన ఇష్టం గొప్ప సంగతి కాదు. దేవుడు అంటే నాకు ఇష్టం, అది గొప్ప సంగతి కాదు. దేవుడు మనం, దేవుడు ఆయనకు ఇష్టలమా. ఆ రోజున మోషే 12 మందిని వేగువారిని పంపించినప్పుడు ఏం చెప్పారు? అప్పుడు అందరూ వెలుచూపు ఇది మన వల్ల ఇద్దరే చూశారు. యెహోషువ, కాలేబు చూసేమన్నారు? మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల మనము ఖచ్చితంగా దీన్ని స్వాధీనం చేసుకుంటాం. మనము దేవుని యందు ఆనందించిన వాళ్ళు కాదు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల. మన ఈలో ఒక పాట ఉన్నది, దేవుని యందు ఆనందిస్తాను, క్రీస్తునందు ఆనందిస్తున్నాను, దేవుని ఆనందిస్తున్నాను అనే మాట. ఇది రాసింది దేవరాజు అన్నది. ఆ రాసినప్పుడు మేమిద్దరం ఒకచోట ప్రసంగం చేస్తున్నాం. దేవరాజు అన్న చెప్పాడు, అన్న క్రీస్తులో ఆనందించును అని రాసినవన్న మంచిదే. క్రీస్తు మనలో ఆనందించడానికి ఒక పాట రాయని చెప్పాడు. క్రీస్తు మన యందు ఆనందిస్తున్నాడు, క్రీస్తులో ఆనందించును, క్రీస్తులో హర్షించును. ఇది మంచిదే. దానికి మించింది ఒకటి ఉన్నది. మంచికు మించిన దాని గురించి ఆలోచించండి. మంచిది ఆలోచించండి. మంచిని మించిన దాని గురించి ఆలోచించండి. ఆలోచించటమే ఏంటంటే క్రీస్తు మన యందు ఆనందించాలి, దేవునికి మనం ఇష్టమై ఉండాలి. ఉదాహరణకు యేసు ప్రభు వారు పుట్టిన బాప్తిసం అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? దయచేసి ఎవరో ఆన్లో ఉన్నారు చూడండి. ఓకే, బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకము నుండి తండ్రి ఏం చెప్పాడు? ఒక మాట చెప్పాడు. మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట చెప్పాడు. అలానే దానియేలు గురించి చెప్పాడు, నువ్వు బహు ప్రియుడు కనుక దేవదూత దేవుడు నన్ను పంపించాడని దేవదూత చెప్పాడు. దేవునికి ఇష్టలై ఉండుట, మన సిద్ధపరచుకోవటంలో మొదటిది వెలుచూపు వలన కాక విశ్వాసం ద్వారా నడుచుకున్నట. రెండవది దేవునికి ఇష్టలై ఉండుట. వెలుచూపు వలన ఈ లోకంలో చూస్తే ఆ రకరకాల ఆశలు కనిపిస్తాయి. అరే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి మంచి ఇల్లు ఉన్నది, వాళ్ళకి మంచి కారు ఉన్నది, వాళ్ళు మంచి యూనివర్సిటీలు అవుతున్నారు. ఇవన్నీ కాదు. విశ్వాసం ద్వారా నడుచుకో, దేవునికి ఇష్టడుగా నడుచుకో. మూడవది 10వ వచనం. ఇదంతా ఎందుకు నడుచుకోవాలంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. ఇదంతా ఎందుకంటే దేవుని క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పులు 2 రకాలండి. పాపుల తీర్పు ధవళ సింహాసనంలో జరిగే తీర్పు. ప్రకటన 21లో జరిగే తీర్పు పాపుల తీర్పు. అది జరగక ముందే ఇది పరిశుద్ధుల తీర్పు మధ్యాకాశంలో జరుగుతుంది. సాతాను తీర్పు. మొదటిగా తీర్పు మన ఇంటి దగ్గరే స్టార్ట్ అయిందని చెప్పాడు పేతురు గారు, గుర్తుందా? తీర్పు ఇంటి యొద్దనే స్టార్ట్ అవుతుంది, అంటే పరిశుద్ధుల యొద్దనే స్టార్ట్ అయింది. 7 ఏళ్ళు ఇక్కడ శ్రమలు అవుతుంటే అక్కడ 7 ఏళ్ళు గొర్రెపిల్ల విందు జరుగుతున్నప్పుడు అక్కడ బహుమానాలు తీర్పు. అది ఎవరు నరకానికి వెళ్తారో కాదు, ఎవరు ఏం చేశారో దాన్ని బట్టి ప్రతి వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీర్తాడు. దాన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు. ఆ తీర్పు పరిశుద్ధుల తీర్పు, బహుమానాల తీర్పు. ఆ 7 ఏళ్ళు తీర్పు అయినాక పరిశుద్ధులను తీసుకొని
ప్రభు కిందకు వచ్చి 1000 ఏళ్ల పరిపాలన అయిన వెంటనే సాతానును తీర్పు తీరుస్తాడు. సాతాను వారి దూతలకు తీర్పు తీర్చి బంధించి అప్పుడు ఒకసారి ధవళ సింహాసనం తీర్పు పాపులది. కాబట్టి మనం ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలి. చూడే పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం ప్రత్యక్షం కావాలి. అందరం, ఒకడు కాదు, అందరూ ప్రత్యక్షం కావాలి. అది జ్ఞాపకం చేస్తుంది. మూడవ దానికి వెళ్ళిపోదాం. మూడవది ఏంటంటే 12 నుంచి 15 వరకు మూడవ పరిస్థితి. మూడవ దాని గురించి ఆలోచన చేద్దాం. 11వ వచనం నుంచి. మూడవది ఏంటంటే ఇతరులను సిద్ధపరచడం. ఇతరులను సిద్ధపరచాలి, మనం సిద్ధపరచుకోవాలి, ఇతరులను సిద్ధపరచాలి. నేను దానియేలు గురించి, ప్రవచనాల గురించి చదివి దేవుడిని అడిగిన, ప్రభువా దానియేలుకు నువ్వు చివరికి ఏం చెప్పినావు చెప్పు. దానియేలు ద్వారా ప్రపంచానికి అనేక గొప్ప ప్రవచనాలు చెప్పినావు, కానీ దానియేలుకి ఏం చెప్పినావు చెప్పు. ఈ రోజున మేము వయసులో పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, దేవా నా ద్వారా నువ్వు ఎన్నెన్నో చేసినావు, కానీ నా ఎడల నీవేమనుకుంటున్నావు. అప్పుడు దేవుడు అన్నాడు, దానియేలుకి చివరిలో ఏం చెప్పాను ఎక్కడుంటది అని అంటే, చివరి గ్రంథంలో ఉంటా చూసుకోండి. దానియేలు 12వ అధ్యాయం. దానియేలు గురించిన సంగతి, చివరి సంగతులు చివరి అధ్యాయం ఉంటుందని దేవుడు నాకు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తే 12వ అధ్యాయంకి పోయినాను నేను. 12వ అధ్యాయం చివరిలో ఏమున్నది? 13వ వచనం. చివరి అధ్యాయం చివరి వచనం. దానియేలుకి ఏం చెప్పినావు నువ్వు? 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. నీ వంతులో నిలవాలంటే నువ్వు నిలకడగా ఉండాలి. దానియేలు ఎప్పుడు దాకా నిలకడ ఉండాలి? అంత్యము వరకు, నీ చివరి శ్వాస వరకు నిలకడగా ఉండాలి. క్రైస్తవ జీవితము స్టడీగా ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ గా ఉండకూడదు. ఈ రోజు మంచిగున్నారు, పడిపోయినా, ఈ రోజు మంచిగున్నా, పడిపోయినా, పరిస్థితులు మారినా నిలకడగా ఉండాలి. దానియేలుకు దేవుడు చెప్పాడు, నీవు నిలకడగా ఉండాలి. పౌలు అంటున్నాడు, మనం అందరం తీర్పులో ఉండాలి. మరి ఇంకోటి ఏం చెప్పినా వీనికి అని అంటే 3వ వచనం. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించగలరు. అనేకుల్ని తిప్పువ. అందుకే మాట చెప్పిన, అనేకుల్ని సిద్ధపరచాలి. ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారు. దానియేలు అంటే చివరికి ఏం చెప్పావు ప్రభు ఆయనకంటే, బాబు 13వ వచనంలో నిలకడగా ఉండమని చెప్పి, నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని చెప్పిన 3వ వచనంలో అనేకులను చెప్పమని చెప్పి, ఇతరులను సిద్ధపరచుట చాలా అవసరం. రండి 2వ కొరింథీ 5వ అధ్యాయం. మొదటిది 11వ వచనం. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మనుషులను ప్రేరేపించాలి. ఊరికే ప్రకటించటం కాదు. ప్రకటించటం మా పని, మిగిలిన పరిశుద్ధాత్మ చూసుకుంటాడంటే మధ్యలో ఇంకో పని ఉన్నది, ప్రేరేపించుట. ప్రకటించుట, ప్రేరేపించుట పరిశుద్ధాత్మని పని ఉన్నాయి. మూడవ, నువ్వు కేవలం ప్రకటించటం కాదు. ఊరిక ప్రకటించడం అంటే జస్ట్ ఒక నోటికి అప్పచెప్పినట్టు కాదు. కొన్నిసార్లు చర్చిలో ప్రకటన ఉంటాయి, ఆదివారం ఇది ఉంది, సోమవారం ఇది ఉంది, బుధవారం అది ప్రకటన. అట్లా ప్రకటించదు. ఇది ప్రకటన అంటే ప్రకటన, ప్రేరేపించుట. ఎందుకు ప్రేరేపించాలి? ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే 14వ వచనం,
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ. మదర్ తెరెసా అడిగారు, ఎందుకమ్మా ఇన్ని చేస్తున్నావంటే ఆమె అన్నది, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తే, నువ్వు ప్రేరేపిస్తే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ కోసం చనిపోయిన క్రీస్తు నీ పక్కవాడి కోసం కూడా చనిపోయాడు. అందరి కొరకు. ఎందుకంటే అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిన, అందరి కోసం చనిపోయాడు. నీ ఒక్కరి కోసం కాదు, నీ ఒక్కరి రక్షణ కోసం కాదు, నీ ఒక్కరి ఆశీర్వాదం కోసం కాదు, అందరి కోసం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకొని ఇతరుల సందర్భాలు ఒకటి ప్రేరేపించు, 2 క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడు, 3 ఆయన అందరి కోసం చనిపోయాడని తెలుసుకొని అందరికీ స్వార్థ ప్రకటించు. అలాంటి ఎప్పుడు మనం ఏ నిర్ణయం చేయాలి? 15వ వచనం, కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నందరని నిశ్చయించుకొనుచున్నాము. చాలా చోట్ల క్యాంపులు, కాన్ఫరెన్స్లో చాలా మంది ఏం డెసిషన్ చేసినావు, ఏం నిర్ణయం తీసుకున్నావు, ఏం డెసిషన్ చేసినావు అంటే నేనన్నా ఏం డెసిషన్ చేద్దాం, చేరాలి. ఒక నిశ్చయం చేసిన ఏంటంటే జీవించువారు తమ కోసము కాక మృతి నుండి తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నందని నిశ్చయించు. ఏది నీ నిర్ణయం, ఏది నీ డెసిషన్? జీవించినంత కాలం చనిపోయిన వారి కోసం, ఇంకా క్రీస్తును అంగీకరించిన వారు మృతులే కదా. నువ్వు జీవిస్తున్నంత కాలము వారి కోసం జీవించు, చచ్చిన వారి కోసం బ్రతికిన నీవు జీవించు. ఈ శ్వాస ఉన్నంత కాలం నిన్ను నిత్యత్వానికి సిద్ధపరుస్తూ ఉండగా దేవుడు అనేకుల్ని సిద్ధపరచు. కాబట్టి మొదటిది దేవుడు మనల్ని సిద్ధపరచుట, రెండవది మనలో మనం సిద్ధపరచు. దేహముతో చేసిన ప్రతి బయటకు వస్తాయి. అది ఇంటర్నెట్ కానీ, అది ఇంకొకటి కానీ ఏదైనా సరే దేహంతో చేసిన ప్రతి ఒక్కటి తీర్పులోకి వస్తాయి. అవి మంచియే కానీ చెడ్డవి కూడా వస్తాయి. మన చాలాసార్లు చెడ్డ వాటిని మర్చిపోతే బాగుంది అనుకుంటాం. మనం మర్చిపోలేం, దేవుడు మర్చిపోలేం. అవి మంచి దేహంతో జరిగించే ప్రతి క్రియ మంచివే కానీ చెడ్డే కూడా వస్తాయి. అవన్నీ రాసి ఉంటాయని చెప్పింది బైబిల్లో 2 పుస్తకాలు ఉంటాయి. ఒక గ్రంథం ఏమో ఎవరు పరలోకంకి వెళ్తారో రాసే గ్రంథం, దాని పేరు జీవ గ్రంథం. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడినో వాడు తీర్పులోకి రాకుండా నరకం నుంచి తప్పించారు. కానీ గ్రంథములు విప్పబడ్డాయంటే ఒక్కొక్కరికి గ్రంథాలు ఉంటాయి. కాలేజీలో కనుక అడ్మిషన్ రిజిస్టర్ ఉంటుంది, తర్వాత నీ పర్సనల్ ఫైల్ ఉంటుంది. నీ పర్సనల్ ఫైల్లో ఎన్నిసార్లు నిన్ను డిటైన్ చేశారో, సస్పెండ్ చేశారో, ఎన్ని ఫెయిల్ అయినావో, ఎన్ని పాస్ అయినావో ఆ లిస్ట్ అంతా ఉంటుంది. దాన్ని పర్సనల్ ఫైల్ అంటారు. పరలోకంలో కూడా అడ్మిషన్ రిజిస్టర్ ఉంటుంది, జీవ గ్రంథం. పర్సనల్ ఫైల్ ఉంటుంది, తీర్పుంది. మూడవది అనేకుల్ని సిద్ధపరచు. ఎవరు అనేకుల్ని త్రిప్పుదు వారు ప్రకాశించు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఇక 4వ దాన్ని చెప్పి నేను ముగించవచ్చు. 4వది ఏంటంటే, మరి ఇన్ని చేయాల్సిన మనము 3 రకాలుగా సిద్ధపడుతున్న మనము దేవుని చేత సిద్ధపరచబడి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ అనేకులు సిద్ధపరుస్తున్న మనకు దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటి? సిద్ధపడుటకు ఆయుధాలు 3 ఆయుధాలు ఇచ్చాం. 3 స్ట్రాటజీస్, 3 టూల్స్. 18వ వచనం, సమస్తము దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తుతో తన ద్వారా సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచయను మాకు అనుగ్రహించాడు. 19వ వచనం, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. 20వ వచనం, క్రీస్తు రాయభారులమైనట్టు మేము మీ పక్షమున బతిమాలు. దీన్ని బట్టి 3 మాటలు దేవుడు మనకు 3 ఇచ్చారు. ఒకటి, పరిచర్య మాకు అనుగ్రహించాడు.
2, వాక్యమును మాకు అనుగ్రహించాడు. 3, రాయబారులనే బాధ్యతను మాకు అనుగ్రహించాడు. రాయబారులు చాలా మంది అనుకుంటా అంటారు, నేను పరిచర్యకు సమర్పించుకున్నా అని. నువ్వేడ సమర్పించుకున్నావు? నిన్ను నమ్మి ఆయన నీకు సమర్పించాడు. ఇలాంటి బతుకు అప్స్ అండ్ డౌన్స్, త్యాగం లేని, భయపడిపోయి కుంటుపడుతున్న జీవితానికి దేవుడు పరిచర్యను అప్పగించాడు. వాక్యమును నీకు అప్పగించాడు. ఇట్ ఈస్ నాట్ దట్ యు హ్యావ్ entrusted to God, it is that God entrusted to you. దేవుడు నిన్ను నమ్మి నీ చేతిలో 3 పెట్టాడు. 1, పరిచర్యను పెట్టాడు. 2, వాక్యమును పెట్టాడు. 3, నిన్నే పెట్టాడు. క్రీస్తు రాయబారి నిన్నే. దేవుని సేవకు ఫస్ట్ టూల్ ఎవరంటే నీవే. దీనికి నేను 3 సార్లు చెప్పాను. సేవకుడు, సేవ, సందేశం. సేవకుడు నీవే. సేవ దేవుడిచ్చిన పరిచర్య. దానికి కృపావరములు, కృపా పరిచర్యలు దేవుడిచ్చాడు. సేవకునికి ఏమిచ్చాడు? ఆత్మఫలం. ఆత్మఫలమును కలిగి సేవకుడను తయారవు. 9 రుచులు కలిగిన ఆత్మఫలము కలిగి 9 వరములు కలిగిన ఆత్మ వరములు పొంది 9 పరిచర్యలు పొందుకో. 3 9లు నీ సొంతం చేసుకో. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడు. క్రీస్తు పరిచర్య. సేవకుడుగా ఉండు. సందేశమును సిద్ధపడు. దేవుని వాక్యమును పొందు. నాకు ఒక మంచి మాట ఉంది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే అనే పాటలో యాకోబుకు వాక్యమునిచ్చాను. ఈ రోజున నేను కొన్ని చాలా సంపాదించుకున్నాను, చాలా పోగొట్టుకున్నాను. కానీ నాకున్న చాలా సంతోషము, తృప్తి ఏంటంటే దేవుడు గత 40 సంవత్సరాలుగా వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యమును నాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పరిచర్యలను సాగుటకు దేవుడు నీకు 3 ఇచ్చాడు. దాని ఇంగ్లీష్లో కూడా చెప్పిన మినిస్టర్, మినిస్ట్రీ అండ్ మెసేజ్. 3 ఎమ్మలు, 3 సార్లు. మినిస్టర్గా నువ్వు ఆత్మ ఫలములు పొందు. వాటిని డెవలప్ చేయి. సేవకుడుగా ఆత్మ ఫలము పొందు. సేవ కోసం ఆత్మ వరములు, సందేశాన్ని. ఈ సందేశము మోకాళ్ళ మీదనే వస్తుంది. కూర్చొని పుస్తకాలు చదివితే రాదు. ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని తీసుకొని పుస్తకాలు పెట్టుకొని టేబుల్ దగ్గర చదివితే శరమని వస్తుంది. 2వ అవసరమే, దేవా నన్ను ఏం చెప్పమంటావు, నాకేం చెప్తున్నావు, నేనేం చెప్పమంటావు అనేది సందేశం. దానికి నువ్వు పుస్తకాలు చదివి టేబుల్ దగ్గర కూర్చొని చేసేది మోకాళ్ళ మీద సందేశం వస్తుంది. తర్వాత సిద్ధపాటులో వర్తమానం వస్తుంది. వర్తమానంలో సందేశం లేకపోతే అది శూన్యం. కాబట్టి సేవకుడా నువ్వు సిద్ధపడు. సేవకు కృపావరమును పొందు, సందేశమును పొందు, దేవుని చేత వాడబడటం సమర్పించుకో. దేవుడు నీకు 3 అప్పగించాడు, నువ్వు అప్పగించుకో. దేవా నన్ను నమ్మి నువ్వు ఇచ్చినావని చెప్పి దేవునికి వందనాలు చెప్పి సమర్పించుకొని పని చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎక్కువగా వాడుకుంటాడు. కాబట్టి ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తాం. ఈ 5 అధ్యాయానికి నేను పెట్టిన పేరు నిత్యత్వమునకు సిద్ధపడుట. అందులో మొదటిది దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. 2వది మనము సిద్ధపరుచుకొని క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. 3వది అనేకులు సిద్ధపరిచి మరణం నుంచి, నరకం నుంచి తప్పించాలి. నిశ్చయం చేసుకో.
నాలుగవది, ఈ పని చేయటం 3 ఉన్నాయి. 3 రిసోర్సెస్ ఉన్నాయి. అందులో మొదటిది నీవే క్రీస్తు రాయబారి. రెండవది సేవ నీకు ఇచ్చాడు, సందేశం నీకు ఇచ్చాడు. ఈ మూటిని వాడుకుంటూ గొప్ప సేవ చేయాలని మీరు మనవి చేస్తూ, ఈ గొప్ప నిత్యత్వం సిద్ధపాటులో మీరు పాల్గొని మిమ్మల్ని మీరు సిద్ధపరచు, దేవుని చేత సిద్ధపరచబడి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని అనేకులు సిద్ధపరుస్తూ దేవుడిచ్చిన ఈ మూడింటిని వాడుకొని గొప్ప సేవలో పాల్గొవాలని కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు సీ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు brothers and sisters. Thank you, Anna, for your wonderful message. Vote of thanks by Manohar Anna. థ్యాంక్ యూ సిస్టర్. సో ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో దేవుడు ఇంతవరకు మెసేజ్లు ఇంతవరకు ఈ టైంలో దేవుడు సాయం చేసిన దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో మంచి టైమింగ్స్ ఇచ్చారు, డేట్ ఇచ్చారు, అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో ముందుగా ఈరోజు మనకు వచ్చిన ఎయిమ్స్ స్పీకర్కి వచ్చిన మనోజ్ అన్నకి, అలాగే మనకి ఫైనల్ ఛాలెంజ్ చేసుకున్న జాన్పల్ అన్నకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో అడిగిన వెంటనే అన్న వాళ్ళు ఒప్పుకునే విధానం బట్టి అన్న వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే స్పీకర్ ఇంట్రడక్షన్ ఇచ్చిన మధు అన్నకి, అలాగే డాక్టర్ అన్నకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో సింగింగ్ ఇన్ఛార్జ్ ఉన్న సిస్టర్ మోదీని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే డైరెక్ట్ చేసిన సిస్టర్ ఎస్టేర్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో గేమ్స్ తీసుకున్న మధు అన్నకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దేవుడు ఇంతవరకు సాయం చేసిన విధానం బట్టి దేవునికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ, సో ఇట్స్ టైమ్ టు ఓవర్ టు సిస్టర్ ఎస్టేర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు లాస్ట్ క్లోజింగ్ ప్రేయర్ వచ్చేసి అనిత చేస్తారు. ఓకే. పరిశుద్ధుడా దయగల తండ్రి, సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభా. మరి ఈ దినాన ప్రభా, మరి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మీ సన్నిధానం మందు గడపడానికి మీరు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు దేవా. ఫెలోషిప్ ద్వారా, అలాగే సిద్ధపాటు అనే ప్రభా మరి ఛాలెంజ్ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు దేవా. మేము ఏ రీతిగా ఫెలోషిప్ లో ఉన్నామని మేము చెక్ చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు. ఫెలోషిప్ అంటే ఏంటి, ఫెలోషిప్ లో ఎలా ఉండాలి అనేది ప్రభా మీరు మరొకసారి గుర్తు చేశారు. మీకు వేలాది స్తోత్రాలు మేము సమర్పించుకుంటూ ఉన్నాము. అలాగే దేవా, మరి క్రీస్తు రాయబారులుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. మరి సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. మరి ఆ సందేశాన్ని నీ రాయబారులుగా మేము ఏ రీతిగా ప్రభా మరి స్ప్రెడ్ చేయాలో మీ యొక్క నాలెడ్జ్ ని, విజ్డమ్ ని మాకు దయచేయమని మేము బతిమాలుకుంటూ ఉన్నాం. ముందుగా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరిచారు, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు మమ్మల్ని ప్రేమించారు దేవా. మరి నీ గొప్ప పరిచర్యను మీరు మా చేతుల్లో పెట్టారు. ఆ సత్యాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి కృపను అందించండి నైనా. మరి ఇతరులను ప్రభా సిద్ధపరిచే విషయంలో మేము నీ మీద ఆధారపడడం మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. మీ సన్నిధానం మందు ప్రభా మరి మోకాళ్ళుండి మరి ఏ సందేశము అయితే మీరు మాకు ఇచ్చారో దేవా, మరి ఆ సందేశాన్ని మేము షేర్ చేసుకునే విషయంలో కృపను అందించమని వేడుకుంటున్నాం. ఈ గ్యాదరింగ్ లో ప్రతి ఒక్కరిని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతున్నాం. మేము నేర్చుకున్నవి, మీరు మాతో మాట్లాడినవి ప్రభా మేము మర్చిపోకుండా మరి వాటిని ప్రభా అప్లై చేసుకోవడానికి కృపను అందించండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి మార్నింగ్ మొదలుకొని ఇంతవరకు మరి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కలగకుండా ప్రతిదీ ప్రభా మీ యొక్క కృపలో మీరు నడిపించినందుకే మీకు వేలాది స్తోత్రములు నైనా. మరి ఒక పాండమిక్ సిచ్యుయేషన్ లో కూడా మరి మేము ఈ టెక్నాలజీ ద్వారా మరి ఫెలోషిప్ ని కలిగి ఉండడానికి వర్చువల్ గా అయినప్పటికీ సరే ప్రభా
దేవా, మీరు ఒక వేని మాకు చూపించినందుకే మీకు వేలాది స్తోత్రములు. కనికరము చూపించండి. మరి మీ చిత్తమైతే దేవా, మరి ఫిజికల్ ఫెలోషిప్ ని కూడా మేము ఎంజాయ్ చేయడానికి కృపను అందించమని మేము వేడుకుంటూ ఉన్నాం. మీ సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని కనికరించి నడిపించమని, ఈ సమయాన్ని మాకందరికీ మీరు దయచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్